హాయ్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టమాటా రోటి పచ్చడిలా చేస్తున్నాం చూడండి. పొయ్యి అంటించి బాణలు పెట్టుకుందాం. టూ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు వచ్చి మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ. ముక్కలు వేసేసుకుంటున్నాం చూడండి. పచ్చిమిర్చి, టమాటా పెద్ద పెద్ద ముక్కలు వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ రాళ్ళుప్పు, కొద్దిగా చింతపండు, కొద్దిగా బెల్లం. అయితే పెట్టేస్తున్నాను చూడండి. స్లోగా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి ఒకసారి కలుపుదాం. మళ్ళీ తీసి అయితే ఒకసారి కలిపి పెట్టాలి. ఇంకో 5 మినిట్స్. మూత తీసాం కదా, ఇప్పుడైతే హై ఫ్లేమ్లో తగ్గించుకోవాలి. మూత తీసాం కదా, హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మగ్గింది. స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం దీన్ని. మనమైతే టైల్స్ కదా ఫ్రెండ్స్, అవి గచ్చు పగిలిపోద్దని గొడ్డ పరుచుకొని దాని మీద రోల్ వేసుకోవాలి. ఇప్పుడైతే దంచుకుంటున్నాను చూడండి. కొద్దిగా వేసుకుందాం, ఎక్కువ పచ్చి కట. ఏమైనా రోటి పచ్చళ్ళు బాగుంటాయి ఫ్రెండ్స్. నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ గారి ఊరు వెళ్తే నాకు ఇష్టమని మా మామయ్య ఆ రోటి పచ్చళ్ళే చేసి పెడతారు ఫ్రెండ్స్. మా మామయ్యలే ఎందుకు చేస్తారు అన్నానంటే, వాళ్ళు కూడా క్యాటరింగ్సే చేసేది. మన రోటి పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికైతే పై తిరగ మొత్తం తెల్లగడ్డతో పెట్టుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్. రోల్ అయితే మనం నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఎండలో పెట్టాలి కొంతసేపు. బాణాలు అయితే పెట్టేసుకున్నాం. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు. కొద్దిగా మినపప్పు ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, పంటికి తగిలితే స్పైసీగా ఉంటుంది. ఇంగువ కూర, తెల్లగడ్డలు చెత్త కొట్టేసుకోవాలి. ఇవి మన ఇష్టం, రుచికి బాగుంటాయి. కానీ 10 పాయలు వేసుకున్నాం. పచ్చడి అయితే బాణంలో వేసేసుకున్నాం. ఎంతో రుచికరమైన గుమ్మగుమ్మలాడే రోటి పచ్చడి. మీలో ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. షేర్, లైక్, సబ్స్క్రైబ్.